అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఎక్కడికక్కడ. అది ఆలోచించుకోకపోతే అది ఆలోచించుకొని 10 మంది కలిసి మాట్లాడుకుంటే దానికి సంబంధించి చర్చ జరుగుతుంది, అధిష్టానం తెలియజేయగలుగుతారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ అధిష్టానం అనుకుంటారు. ఇప్పుడు ఈ అధిష్టానానికి రాష్ట్రాల్లో ఉండేటటువంటి పార్టీలకు చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తుంది రకంగా. అది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అని నేను అంటాను. సార్ యాక్చువల్లీ నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి మీడియాలో పనిచేసిన, ఇంతకు ముందు వేరే ఛానల్లో పనిచేసినప్పుడు కూడా జనరల్ గా పొలిటికల్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా పబ్లిక్ కి సంబంధించినటువంటి అనేక విషయాల్లో వాళ్ళు మాట్లాడడం అనేది చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే కొన్ని ముఖ్యంగా పొలిటికల్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఎక్కడైనా ఏదైనా జరిగితే, ఏదైనా అయితే, నిరసనలు, బంధులు ఏ ఉన్నా కానీ ఒక అంశం, సామాజిక అంశాల మీద పొలిటికల్ పార్టీ రెస్పాండ్ అవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం. ఏ పార్టీకి వెళ్ళి మాట్లాడినా, ఏ నాయకుడిని కదిలించినా ఏదో ఒకటి మాట్లాడతాడు. బట్ బీజేపీలోనే, ఇది నేను చాలా స్పష్టంగా అంటున్నాను, బీజేపీలో ఇది ఒక ప్రైవేట్ వ్యవహారంగా కనబడుతూ ఉంటది అని జర్నలిస్ట్ మిత్రులే చెప్తూ ఉంటారు.